For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అష్టాదశముఖి రుద్రాక్ష, ఇది భూదేవితో సంబంధమైనటువంటి రుద్రాక్షది. భూదేవికి ప్రతీక. భూదేవికి ఎంత శాంతం ఉంటుందో, ఎంత సహనం ఉంటుందో, అంత శాంతము అంత సహనం మీకు అబ్బుతుంది. అందువలన ఓపిక్గా మీరు పనులు అనేటటువంటివి మీరు చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అష్టాదశముఖి రుద్రాక్ష వల్ల అంటే 18 ముఖాలు కలిగినటువంటిది. అంటే ఒక రుద్రాక్ష మా పూస ఉంటుంది, దానికి 18 ముఖాలుగా ఇలా డివైడ్ చేయబడి ఉంటాయన్నమాట. అంటే 18 ముఖాలు వస్తాయి, 18 ధారలు ఉంటాయి. అటువంటి రుద్రాక్షను ధరించడం వల్ల ఎవరికైతే చదువు లేనటువంటి వాళ్ళకి చదువు వస్తుంది, సంపద లేనటువంటి వాళ్ళకి సంపదల, స్థిరత్వం లేనటువంటి వాళ్ళకి స్థిరత్వము, ఉన్మాదం బట్టి మైండ్ స్థిరంగా ఉండదు, కొంతమందికి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అనేటటువంటివి చేస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా మనము ఈ యొక్క అష్టాదశముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా పనులు ముందుకెళ్ళిపోతాయి. వ్యాపారాల్లో మంచి మంచి లాభాలు అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. ఈ 18 ముఖం అష్టాదశ శక్తి ముఖంలో ఏమిటంటే 1, 8 అనమాట. అంటే రవికి సంబంధించినటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. చదువుకున్నట్లయితే మీకు ఉద్యోగాలు రావడం, లేదా 18 కాబట్టి 8వ సంఖ్య ఉన్నటువంటిది కాబట్టి శనీశ్వరుడు అంటే మీకు ఏం చేస్తాడంటే, శనీశ్వరుడు ఎంతసేపు కూడా ఫారెన్ తీసుకెళ్ళడం ఇలాగనమాట అన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మనసులో ఉన్నటువంటి యొక్క మర్మాన్ని కడుపులో పెట్టుకోకుండా బయటికి కక్కేటటువంటి స్వభావం వీళ్ళకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా వీళ్ళని ఇష్టపడతారు. ఈ అష్టాదశ ముఖి రుద్రాక్షను ధరించేటటువంటి వాళ్ళందరినీ కూడా శత్రువులు మిత్రులు అవుతారు. మీరు అనుకున్నదంతా కూడా సాధించడం జరుగుతుంది. మరి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మిలిటరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క రుద్రాక్షను ధరించడం వల్ల ఎంతో పైకి వస్తారు. తర్వాత దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు లేవు. గృహస్థాశ్రమంలో కూడా ఉండి దీన్ని జపించుకోవచ్చు, ధరించుకోవచ్చు. శుభమస్తు.